రాముడు వనవాస కాలంలో రాముడు, లక్ష్మణుడు, సీత వెనకాల మహర్షులు వీళ్ళందరూ నడుస్తూ ఉంటే ఒక చోట ఒక పెద్ద చెరువు కనపడింది. ఆ చెరువు దగ్గర నుంచి సంగీతము, పాటలు చాలా మధురంగా వినబడుతున్నాయి. రాముడు అడిగాడు చరిత్ర తెలిసిన ధర్మవృత మహర్షిని, మహర్షి ఇక్కడి నుంచి ఏంటి సంగీతము, పాటలు వినబడుతున్నాయి అని అడిగితే ధర్మభృత మహర్షి రాముడికి చెప్పాడు, ఇక్కడ మాందకర్ణి అనే మహర్షి ఉన్నారు. ఆయన తన తపశ్శక్తితో ఈ 6,000 ఎకరాలలో ఈ చెరువు సృష్టించుకుని దీని కింద తపస్సు చేస్తున్నారు. 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు ఆయన. ఆయన తపోగ్నికి భయపడి ఈయన తపస్సు ఫలిస్తే బ్రహ్మగారు వరాలు ఇస్తారని ఇంద్రుడు భయపడి అప్సరసల్ని 5గురిని పంపించాడు ఆయన తపస్సు చెడగొట్టమని. అప్పుడు ఆ 5గురు అప్సరసలు ఆయన తపస్సు చెడగొట్టారు. అప్పుడు ఒకనాడు ఈ మాందకర్ణ మహర్షి నేను సంధ్యావందనం చేసుకుంటాను, దండం, కమండలం, అర్ఘ్యపాత్ర అన్నీ ఇమ్మని అడిగితే మా ఏ సంధ్యావందనం మహర్షి, ఎప్పటికి 1,00,000 ఏళ్ల నుంచి మీరు సంధ్యావందనం మానేశారు, మాతోటే గడుపుతున్నారు అని చెప్తే నెత్తి నోరు బాదుకుని మిమ్మల్ని ఏమీ అనను, మీరు వెళ్ళిపోండి అని చెప్పి మళ్ళీ భక్తి శ్రద్ధలతో తపస్సు చేస్తున్నారు. ఇప్పుడు హిమాలయాల్లో ఉన్నారట. ఆయనకు వచ్చే జన్మలో ముక్తి వస్తుందట.